Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ లో 7th లెసన్ చూస్తున్నామండి. ద లాస్ట్ లీఫ్, చివరి ఆకు అంట. సో లాస్ట్ లీఫ్ అసలు ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ మ్యాటర్, ఈ స్టోరీ ఏంటి, అసలు టైటిల్ కి ఈ స్టోరీకి ఉన్న లింక్ ఏంటి, సో అంతా మనం ఈ లెసన్ లో చూద్దామండి. సో ఒక మనిషికి ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ లెవెల్లో ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుంటే ఏమవుతుంది అనేది మనకు ఈ లెసన్ ద్వారా ఆథర్ మనకు చెప్పదలుచుకున్నారు. సో లెట్ us స్టార్ట్ ద లెసన్. It is autumn. The wind is blowing hard and it is raining heavily. So autumn season అండి ఈ స్టోరీ జరుగుతున్నటువంటి సీజన్. సో ఆటమ్ సీజన్ లో ఎలా ఉంటుంది, విండ్ అనేది చాలా హార్డ్ గా బ్లో అవుతూ ఉంది అండ్ చాలా పెద్ద వర్షం కూడా పడుతూ ఉంది. All the leaves on an ivy creeper have fallen except one. So ivy creeper means a grape family creeper. ఓకే, ద్రాక్ష పళ్ళు ఉంటాయి. సో అలాంటి టైప్ అనమాట, ఆ ఫ్యామిలీకి చెందింది ఈ ఐవీ క్రీపర్ అంటే. సో అల్లుకునే చెట్టు అనమాట. ఓకే, చెట్టుపై గోడల పైన ఇలా అల్లుకుంటూ పోతుంది కదా, సో వాటిని క్రీపర్స్ అంటాం మనం. సో ఇలా ఒక ఐవీ క్రీపర్ అనేది ఒక చెట్టు ఉంది. సో ఐవీ క్రీపర్ హ్యావ్ ఫాల్ ఆల్ ద లీవ్స్, దానికి ఉన్న ఆకులు అన్ని కూడా పడిపోయాయి ఎక్సెప్ట్ వన్, ఒకటి మాత్రం పడలేదన్నమాట. వై డజంట్ ద లాస్ట్ లీఫ్ ఫాల్, లాస్ట్ ది మాత్రం ఎందుకు పడలేదు. సో ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ లో మనకి ఇచ్చున్నారు. సో ఇలా వెళ్తూ ఉంది కదా, సో దీనికి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి కానీ ఒకటి మాత్రం రాలేదంట. సో ఎందుకు రాలేదో మరి చూద్దాం మనం. Okay, so the last leaf. Before going to enter into the lesson, my request is please subscribe to my channel. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందండి, ఇంత కష్టపడి చెప్తున్నందుకు. అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వీలుంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేయండి. ఓకే, సో లెట్ us start the lesson. Hugh and Jhansi, two young artists, shared a small flat. సో ఇక్కడ రెండు క్యారెక్టర్స్ అండి, ఒకరి పేరు జాన్సీ, అనదర్ పర్సన్ పేరు వచ్చి హ్యూ. సో వీరిద్దరూ కూడా యంగ్ ఆర్టిస్ట్, డ్రాయింగ్ బాగా వేస్తారంట, బొమ్మలు వేస్తారు బాగా, చాలా చక్కగా ఆర్టిస్ట్లు అనమాట ఇద్దరు కూడా. వాళ్ళిద్దరు కూడా ఒక చిన్న ఫ్లాట్ లో ఉంటున్నారు అనమాట. ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ తీసుకొని ఒక రూమ్ లో ఉంటున్నారు. The flat was on the 3rd story of an old house. సో అది ఎక్కడుందంటే ఒక ఓల్డ్ హౌస్ లో 3వ అంతస్తులో ఉందన్నమాట ఈ ఫ్లాట్ అనేది. ఓకే, నెక్స్ట్. Jhansi fell very seriously ill in November. She had pneumonia. సో ఝాన్సీ నవంబర్ మంత్ లో చాలా అంటే చాలా సీరియస్ గా ఇల్నెస్ కి గురైందనమాట. సో ఆమెకి దేంతో సఫర్ అవుతుందంటే న్యూమోనియా. న్యూమోనియా అంటే an infection in which one or both lungs may be filled with fluid. సో లంగ్స్ కంప్లీట్ గా ఫ్లూయిడ్ తో ఫిల్ అయిపోవడం అనమాట, నెమ్ము చేరిపోవడం. ఓకే, న్యూమోనియాతో బాధపడుతుంది. షీ వుడ్ లై ఇన్ హర్ బెడ్ వితౌట్ మూవింగ్, జస్ట్ గేజింగ్ అవుట్ ఆఫ్ ద విండో. సో ఆమె తన బెడ్కే పరిమితం అయిపోయింది, బెడ్ దిగి ఎక్కడికి పోవట్లేదు అనమాట. జస్ట్ అలా, గేజింగ్ మీన్స్ లుకింగ్ కంటిన్యూస్లీ. సో విండోలో నుంచి అలా బయట వైపుకు చూస్తూ అలాగే పడుకో ఉంటుంది. Hugh, her friend, became very worried. సో Hugh, her friend, హియర్ చూడండి, ఝాన్సీ అనే ఆమెకి హెల్త్ బాగలేదు. ఆ రూమ్ లో ఇంకొకరు ఎవరున్నారు, షూ ఉంది కదా. షూ ఎవరు, ఝాన్సీ యొక్క ఫ్రెండ్ అనమాట. సో షూ
హూ ఈస్ యూ హర్ ఫ్రెండ్ అంటే ఝాన్సీ ఫ్రెండ్ బికేమ్ వెరీ వరీడ్. సో ఈమె చాలా వరీ అయిపోయింది అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి హెల్త్ ఎలా ఉంది కదా, తను అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, మంచం మీదే ఉంది. అంతే కదండి, ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఒకరికి బాగలేకుంటే ఇంకొకరికి ఆబ్వియస్లీ చాలా బాధగా ఉంటుంది కదా. సో అలా ఈమె బాధపడుతూ ఉంది. షీ సెంట్ ఫర్ ద డాక్టర్. ఆల్దో హీ కేమ్ ఎవ్రీ డే దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ ఝాన్సీస్ కండిషన్. సో అప్పుడు షీ సెంట్ ఫర్ ద డాక్టర్ మీన్స్ సెంట్ ఫర్ మీన్స్ కాల్డ్. సో ఆమె షూ డాక్టర్ని పిలిపించింది అనమాట. సో ఆ డాక్టర్ ఏమో రోజు వస్తున్నప్పటికీ కూడా ఆమె హెల్త్ కండిషన్ లో ఎలాంటి చేంజ్ అనేది లేదు, ఝాన్సీ హెల్త్ కండిషన్ లో. వన్ డే ద డాక్టర్ టుక్ షూ అసైడ్ అండ్ ఆస్క్డ్ హర్, ఈజ్ ఎనీథింగ్ వరీయింగ్ ఝాన్సీ? సో ఒకరోజు ఏం చేస్తాడంటే డాక్టరు తన మెడిసిన్స్ కానీ లేదా రిపోర్ట్స్ లో కానీ ఎక్కడ ఏమి ప్రాబ్లం కనిపించట్లేదు, అండ్ అతను ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నా రికవరీ కనిపించట్లేదు అనమాట. సో అందువల్ల ఏమైందంటే ఆ షూని పక్కకు తీసుకువెళ్ళి ఇలా అడిగాడు, ఝాన్సీ దేని గురించి అయినా బాధపడుతూ ఉందా, దేని గురించి అయినా ఆలోచిస్తూ ఉందా అని అడిగాడు. నో రిప్లైడ్ షూ, బట్ వై డు యూ ఆస్క్? సో లేదు కానీ ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని షూ క్వశ్చన్ చేసింది డాక్టర్ని. ద డాక్టర్ సెడ్, ఝాన్సీ ఇట్ సీమ్స్ హ్యాస్ మేడ్ అప్ హర్ మైండ్ దట్ షీ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్ వెల్. సో ఝాన్సీ ఏం చేసిందంటే చూడడానికి ఎలా ఉందంటే తను ఇంకా క్యూర్ కాదు అన్నట్లుగా తన మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్లుంది. ఇఫ్ షీ డజంట్ వాంట్ టు లివ్ మెడిసిన్స్ విల్ నాట్ హెల్ప్ హర్. సో తను బ్రతకాలి అనేసి తనకి లేకుంటే మెడిసిన్స్ ఎన్ని తీసుకున్నా కూడా తనని ఎవరు కాపాడలేరు. సో తను మానసికంగా ఐ మీన్ మెంటల్లీ షీ హ్యాస్ డిసైడెడ్ దట్ షీ ఈస్ గోయింగ్ టు డై. ఓకే, హర్ డిసీజ్ విల్ నాట్ బి క్యూర్డ్. ఇలా డిసైడ్ అయిపోయింది అనమాట, తనకి హెల్త్ బాగా కాదు అనేసి డిసైడ్ అయిపోయింది. సో అలాంటప్పుడు వాట్ ఎవర్ ద మెడిసిన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూస్ దోస్ ఆర్ ఆల్ యూజ్లెస్ ఓన్లీ, ఇట్ వాంట్ క్యూర్. ఓకే, సో అని డాక్టర్ హ్యాస్ టోల్డ్ టు ద షూ. Okay, next, she tried her best to make Jhansi take an interest in things around her. So she tried her, చూడండి ఆమె ఏం చేసిందంటే షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు మేక్ ఝాన్సీ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ థింగ్స్ అరౌండ్ హర్. ఝాన్సీ చుట్టూ ఉన్నటువంటి వస్తువులతో ఆమెకి ఝాన్సీకి కొద్దిగా ఇంట్రెస్ట్, అంటే తన మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. షూ ఏం చేసి తన చుట్టూ తనకి ఇష్టమైన వస్తువులన్నీ పెట్టేస్తుంది అనమాట. సో ఏం పెట్టిందో చూద్దాం. షీ టాక్డ్ అబౌట్ క్లోత్స్ అండ్ ఫ్యాషన్స్ బట్ ఝాన్సీ డిడ్ నాట్ రెస్పాండ్. సో ఫస్ట్ ఏం చేసిందంటే వెళ్ళి ఝాన్సీకి బాగా ఇష్టమైనటువంటి క్లోత్స్ గురించి అండ్ ఫ్యాషన్స్ గురించి మాట్లాడింది అనమాట. బట్ ఝాన్సీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఝాన్సీ కంటిన్యూ టు లై స్టిల్ ఆన్ హర్ బెడ్. సో అలాగే పడుకోందనమాట ఝాన్సీ తన బెడ్ పైన. షీ బ్రాట్ హర్ డ్రాయింగ్ బోర్డ్ ఇంటూ ఝాన్సీస్ రూమ్ అండ్ స్టార్టెడ్ పెయింటింగ్. సో ఆర్టిస్ట్ కదా ఇద్దరు. సో అప్పుడు ఏం చేసింది, తన యొక్క ఆర్టిస్ట్ ఇది బోర్డు ఉంటుంది కదండి, డ్రాయింగ్ బోర్డు, దాన్ని తీసుకొచ్చి ఝాన్సీ ముందు పెట్టింది, పెయింట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇలాగన్నా తనకు కూడా ఆర్టిస్టే కదా, తనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చి తను పెయింట్ చేస్తుంది. టు టేక్ ఝాన్సీస్ మైండ్ ఆఫ్ హర్ ఇల్నెస్ షీ విజిల్డ్ వైల్ వర్కింగ్. సో తనకి బాగలేదు అనే బాధ షూ తనలో క్యారీ చేస్తూ పెయింట్ చేసింది అనుకోండి, బాధపడుతూ ఉంటే అప్పుడు ఝాన్సీ చూసి ఏమనుకుంటుంది, నాకు ఏదో అయిపోతుంది, అందుకే నా ఫ్రెండ్ కూడా బాధపడుతుంది కాబట్టి నేను ఇంకా బ్రతకనేమో, కాబట్టి నా ఫ్రెండ్ నా మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్న ఫీలింగ్ తో తనకి ఇంకా ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ షూ ఏం చేసిందంటే తను పెయింట్ వేసేటప్పుడు షీ విజల్డ్, అంటే విజల్ వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న విధంగా తను వేస్తూ ఉందన్నమాట డ్రాయింగ్ అనేది. ఓకే, అప్పుడు ఝాన్సీ మైండ్ అనేది తన ఇల్నెస్ నుంచి డైవర్ట్ అవుతుంది, అంటే తనకు బాగలేదు అన్న ఫీలింగ్ పోతుంది అనమాట. నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంది కదా, అంటే డాక్టర్ చెప్పాడు నాకు బాగా అయిపోతుంది అనేసేమో, అందుకే తను హ్యాపీగా ఉంది అనేసి తను కూడా క్యూర్ అయిపోతుంది అనమాట. సో అలా అనుకొని చేస్తూ ఉంది. సడన్లీ షూ హర్డ్ ఝాన్సీ విస్పర్ సంథింగ్. సో ఒక్కసారి సడన్ గా ఝాన్సీ ఏదో మాట్లాడడం, విస్పర్డ్ మీన్స్ స్పీకింగ్ వెరీ స్లోలీ, సో ఏదో గొనుగుతున్నట్లుగా అనిపించింది అనమాట. అది వినిపించింది మన షూకి. షీ క్విక్లీ రష్ టు ద బెడ్ అండ్ హర్డ్ ఝాన్సీ కౌంటింగ్ బ్యాక్వర్డ్స్. సో వెంటనే షూ ఝాన్సీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ చూస్తే తను ఏం చేస్తుందంటే నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉందన్నమాట బ్యాక్ నుంచి.
She was looking out of the window and was saying, so విండోల నుంచి అలా బయటికి చూస్తూ ఝాన్సీ ఇలా అంటుంది 12. After some time she whispered 11, then 10, then 9, then 8, 7. So 12, 11, 10, 9, 8, 7 ఇలా బ్యాక్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఝాన్సీ. షీ యాంగ్జియస్లీ లుక్ అవుట్ ఆఫ్ ద విండో. యాంగ్జియస్లీ మీన్స్ వెరీ క్యూరియస్లీ, చాలా క్యూరియస్ గా అండ్ వర్రీడ్ ఆల్సో వస్తుంది. సో చాలా వర్రీ అవుతూ బయటికి చూసింది అనమాట, ఏముంది ఏమి కౌంట్ చేస్తుందని విండోలో నుంచి అలా చూసింది. అప్పుడు షీ సా an old ivy creeper climbing halfway up the brick wall opposite their window. సో వీళ్ళ విండోకి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక బ్రిక్ వాల్ పైన ఐవీ క్రీపర్ అనేది హాఫ్ ఆఫ్ ద వాల్ పైకి వచ్చేసింది అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ద వాల్ వరకు అల్లుకుపోయింది అది ఐవీ క్రీపర్ అనేది. సో దానిని విండోలో నుంచి చూసింది. ఇన్ ద స్ట్రాంగ్ విండ్ అవుట్ సైడ్ ద క్రీపర్ వాజ్ షెడ్డింగ్ ఇట్స్ లీవ్స్. సో బయట ఎలా ఉంది విండ్, చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. సో చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఆ విండ్ అనేది ఈ క్రీపర్ ఏమవుతుందంటే తన యొక్క లీవ్స్ అన్ని కూడా షెడ్డింగ్ మీన్స్ లీవ్, తన ఆకులన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఆకులన్నీ పడిపోతూ ఉన్నాయి ఆ స్ట్రాంగ్ విండ్ కి. దెన్ షీ ఆస్కింగ్ లైక్ దిస్, వాట్ ఈజ్ ఇట్ డియర్? షూ ఆస్క్డ్. ఏం చూస్తున్నావు అక్కడ, ఏముంది, ఏం కౌంట్ చేస్తున్నావు అని అడిగింది. 6 విస్పర్డ్ ఝాన్సీ. దే ఆర్ ఫాలింగ్ ఫాస్టర్ నౌ. 3 days ago there were almost 100 leaves. There are only 5 left now. సో అలా బయట చూస్తూ తను చెప్పింది 6 అని చెప్పి, అవి చాలా ఫాస్ట్ గా పడిపోతున్నాయి. ఇప్పుడు 3 రోజుల ముందు చూస్తే 100 ఉన్నాయి, 100 లీవ్స్ ఉన్నాయి, 100 ఆకులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ 5 లెఫ్ట్ నౌ, ఓన్లీ 5 ఉన్నాయి ఇంకా అక్కడ అని చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆటమ్ సెట్ షూ అండ్ ద లీవ్స్ విల్ ఫాల్. ఇది ఆటమ్ సీజన్, ఖచ్చితంగా లీవ్స్ అనేవి పడిపోతాయి, రాలిపోతాయి. వెన్ ద లాస్ట్ లీవ్ ఫాల్స్ ఐ విల్ డై సెట్ ఝాన్సీ విత్ ఫినాలిటీ. సో అప్పుడు ఏం చెప్పిందంటే వెరీ స్ట్రాంగ్ గా, ఫినాలిటీ మీన్స్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఆమె ఏం చెప్పిందంటే ఫినాలిటీ మీన్స్ ఫైనల్లీ, వెన్ ద లాస్ట్ లీఫ్ ఫాల్స్ ఐ విల్ డై. సో లాస్ట్ లీఫ్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు నేను కూడా చనిపోతాను అని ఫైనల్లీ షీ సెడ్ దట్. ఓకే, ఝాన్సీ సెడ్ దట్ విత్ ఫినాలిటీ. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పిందంటే అన్ని ఆకులు 100 నుంచి కౌంట్ చేసుకొస్తూ వస్తుంది కదా, లాస్ట్ లీవ్ ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు నేను కూడా చనిపోతాను అని చెప్పింది. ఐ హావ్ నోన్ దిస్ ఫర్ ద లాస్ట్ 3 days. సో లాస్ట్ 3 days ముందే నాకు విషయం తెలుసు. ఓకే, సో అందుకే కౌంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఓ దట్స్ నాన్ సెన్స్ రిప్లైస్ యూ. వాట్ హ్యావ్ ఓల్డ్ ఐవీ లీవ్స్ టు డూ విత్ యువర్ గెట్టింగ్ వెల్? The doctor is confident that you will get better. Oh, really it's a nonsense. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆ ఓల్డ్ ఐవీ క్రీపర్ యొక్క ఆకులు పడిపోవడానికి నువ్వు రికవర్ అవ్వడానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నిన్ను టెస్ట్ చేసినటువంటి డాక్టర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నీకు బాగా అయిపోతుంది అనేసి. నువ్వు ఇలాంటి ఆలోచన ఏమి పెట్టుకోవద్దు అని షూ చెప్తుందన్నమాట. Jhansi did not say anything. She went and brought her a bowl of soup. So Jhansi ఏం మాట్లాడలేదు ఆ మాటకి. ఇమీడియట్ గా ఈ షూ వెళ్ళి ఒక బౌల్ ఆఫ్ సూప్ తీసుకొచ్చింది అనమాట. ఎవరి కోసం? ఝాన్సీ కోసం. ఓకే, తీసుకొచ్చి ఇలా అంటుంది. ఐ డోంట్ వాంట్ ఎనీ సూప్ సెడ్ ఝాన్సీ. ఐ ఆమ్ నాట్ హంగ్రీ. నౌ దేర్ ఆర్ ఓన్లీ 4 leaves లెఫ్ట్. సో నాకు ఎలాంటి సూప్ ఏం వద్దు ఇప్పుడు, నాకేం ఆకలి లేదు ఇప్పుడు. అక్కడ జస్ట్ 4 leaves ఉన్నాయి. ఐ వాంట్ టు సీ ద లాస్ట్ వన్ ఫాల్ బిఫోర్ ఇట్స్ గెట్స్ డార్క్. సో ఆ లాస్ట్ లీఫ్ పడిపోవడము నేను చూడాలనుకుంటున్నాను. ఈ డార్క్నెస్ వచ్చే లోపల అది పడిపోతుంది అంటే నా లైఫ్ లో చీకటి వచ్చే లోపల అంటే నేను చనిపోతాను అని చెబుతుంది అనమాట. దెన్ ఐ విల్ స్లీప్ ఫర్ ఎవర్. నేను ఇంకప్పుడు శాశ్వతంగా నిద్రపోతాను. పర్మనెంట్ గా నిద్రపోవడం అంటే ఏంటి? చనిపోవడం. సో ఆ లాస్ట్ లీఫ్ పడిపోగానే నేను కూడా చనిపోతాను అని చెప్పింది ఝాన్సీ. She sat on Jhansi's bed, kissed her and said, "You are not going to die. I can't draw the curtain. I can't draw the curtain for I need the light. I want to finish the painting and get some money for us." So, Shoo
దగ్గరకు వచ్చి ఆమె ఫోర్ హెడ్ మీద అలా కిస్ చేసి ఇలా అంటుంది, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, నువ్వు చనిపోవు, నువ్వు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఐ కెనాట్ డ్రా ద కర్టెన్ ఫర్ ఐ నీడ్ ద లైట్. సో ఈ కర్టెన్ నేను క్లోజ్ చేయలేను, ఓకే, నేను ఈ కర్టెన్ని వేసేయలేను, ఎందుకంటే నాకు లైటింగ్ కావాలా, నేను పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి నాకు లైటింగ్ కావాలి. ఫర్ ఐ నీడ్ ద లైట్, ఐ వాంట్ టు ఫినిష్ ద పెయింటింగ్. సో నేను పెయింటింగ్ని ఫినిష్ చేయాలి, సో ఈ కర్టెన్ నేను క్లోజ్ చేయలేను, సో ప్లీజ్ నువ్వు అటువైపు చూడొద్దు అని చెప్తుంది ఇండైరెక్ట్ గా. అండ్ గెట్ సమ్ మనీ ఫర్ అస్. సో పెయింటింగ్, ఎందుకంటే పెయింటింగ్ వేసుకుంటేనే కదా వాళ్ళకి మనీ వస్తుంది, ఆర్టిస్ట్ వాళ్ళు. సో కాబట్టి ప్లీజ్ మై డియర్, సో నేను ఇప్పుడు ఆ కర్టెన్ క్లోజ్ చేయలేను, నువ్వు విండోలో నుంచి చూస్తున్నావు అనేసి నేను కర్టెన్ క్లోజ్ చేసేయలేను, ఎందుకంటే నాకు లైటింగ్ కావాలి, ఇప్పుడు పెయింటింగ్ కంప్లీట్ చేయాలి నేను ఈరోజు. సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్, షీ బెగ్డ్ ఝాన్సీ, ప్రామిస్ నాట్ టు లుక్ అవుట్ ఆఫ్ ద విండో వైల్ ఐ పెయింట్. సో నాకు ఒక్కసారి ప్రామిస్ చేయి, నేను పెయింట్ చేసేటప్పుడు నువ్వు అసలు విండోల నుంచి బయటకే చూడకూడదు, బయటకే చూడను అనేసి ప్రామిస్ చేయి నాకు అని అడిగింది. ఆల్ రైట్ సెడ్ ఝాన్సీ, ఫినిష్ యువర్ పెయింటింగ్ సూన్ ఫర్ ఐ వాంట్ టు సీ ద లాస్ట్ లీఫ్ ఫాల్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్. సో ఆల్ రైట్, ఓకే, చాలా అంటే చాలా ఫాస్ట్గా నీ పెయింటింగ్ కంప్లీట్ చేసుకో, నేను చాలా టైర్డ్ అయిపోయినాను, ఆ లాస్ట్ లీఫ్ పడడం నేను చూడాలి, నేను చనిపోవాలి అని చెప్తుంది. ఐ హ్యావ్ టు డై, సో లెట్ మీ గో అవే పీస్ఫుల్లీ లైక్ వన్ ఆఫ్ దోస్ పూర్ టైర్డ్ లీవ్స్. సో ఆ అలసిపోయినటువంటి ఆ టైర్డ్ పూర్ లీవ్స్ ఏ విధంగా అయితే అలసిపోయినాయో, అవి ఏ విధంగా అయితే రాలిపోతున్నాయో ఆ విధంగా నన్ను కూడా చనిపోనివ్వు, నేను బాగా అలసిపోయినాను, ఇంకా నా వల్ల కాదు బ్రతకడం, కాబట్టి నువ్వు పెయింటింగ్ కంప్లీట్ చేయర్లీ గాని షూకి చెప్పింది. ట్రై టు స్లీప్ సెడ్ షూ, I have to paint an old miner. I will call Behrman up to be my model. So I will call Behrman up టు బి మై మోడల్. సో నేను ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే చాలా పాతకాలం అనమాట. ఓకే, యూ హ్యావ్ టు స్లీప్ సమ్ టైమ్ బికాజ్ ఐ హ్యావ్ టు పెయింట్ అన్ ఓల్డ్ మైనర్. నేను చాలా పాతకాలము పెయింట్ అనేది వేయాలనుకుంటున్నాను. ఓకే, సో దీనికి నాకు హెల్ప్ కావాలి. ఎవరిది? బెహర్మ్యాన్. బెహర్మ్యాన్ అంటే ఎవరు? అక్కడ కింద వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ అనమాట. ఓకే, సో బెహర్మ్యాన్ యొక్క హెల్ప్ నాకు కావాలి. అతన్ని నేను పైకి పిలుచుకొస్తాను. ఐ విల్ కాల్ బెహర్మ్యాన్ అప్. సో అతన్ని పైకి పిలుచుకొస్తాను టు బి మై మోడల్. సో నాకు అతను కొద్దిగా హెల్ప్ చేస్తాడు నేను డ్రా చేయడంలో, కాబట్టి నేను అతన్ని పిలుచుకొస్తాను. షూ రష్ డౌన్. బెహర్మ్యాన్ లివ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. సో వీళ్ళు 3వ ఫ్లోర్ లో ఉన్నారు, అతను ఎక్కడ ఉన్నాడంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు అనమాట. అక్కడికి చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళిందనమాట. ఎవరు? షూ. He was a 60-year-old painter. His lifelong dream was to paint a masterpiece, but that had remained a dream. So, అతని ఏజ్ ఎంత అంటే 60 years. పెయింటరే అతను కూడా వీళ్ళలాగే. సో అతని డ్రీమ్ ఏంటంటే అసలు తను ఒక మాస్టర్ పీస్ అంటే ఎక్సలెంట్, ప్రపంచంలో ఇంకా ఏది ఉండదు అంత అద్భుతమైనటువంటి డ్రాయింగ్ అనేది వెయ్యాలి అనేది అతని కోరిక అనమాట. కానీ అది ఆ కోరికలాగే మిగిలిపోయింది. బట్ హ్యాడ్ రిమైండ్ ఏ డ్రీమ్. అది ఒక డ్రీమ్ లాగే మిగిలిపోయింది, అది ఇంకా నిజం కాలేదు. అతనికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. షూ పోర్డ్ అవుట్ హర్ వరీస్ టు బెహర్మ్యాన్. సో షూ వెళ్ళి ఏం చేసిందంటే మొత్తం తనకు చెప్పిందనమాట, బెహర్మ్యాన్ కి తన బాధ అంతా కూడా చెప్పుకునింది. షీ టోల్డ్ హిమ్ హౌ ఝాన్సీ వాజ్ కన్విన్స్డ్ దట్ షీ వుడ్ డై వెన్ ద లాస్ట్ లీఫ్ ఫెల్. సో తనకి ఏం చెప్పిందనంటే ఝాన్సీ ఏ విధంగా అయితే తనను తాను కన్విన్స్ చేసుకునిందో లాస్ట్ లీఫ్ పడిపోతే నేను కూడా చనిపోతానన్న విధంగా తను కన్విన్స్ అయిపోయింది కదా. సో అదంతా కూడా క్లియర్ గా బెహర్మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈజ్ షీ స్టూపిడ్ ఆస్క్డ్ బెహర్మ్యాన్. సో తనకేమన్నా పిచ్చి పెట్టిందా? హౌ కెన్ షీ బీ సో ఫూలిష్, అంత ఫూలిష్ గా ఎలా ఆలోచిస్తుంది తను అని బెహర్మ్యాన్ కూడా అవాక్కయ్యాడు. షీ ఈజ్ రన్నింగ్ ఏ హై టెంపరేచర్ కంప్లైంట్ షూ. షీ రెఫ్యూజెస్ టు ఈట్ ఆర్ డ్రింక్ అండ్ దట్ వర్రీస్ మీ ఎ లాట్. సో తనకి అసలు ఫీవర్ హై టెంపరేచర్ లో ఉందన్నమాట, చాలా అంటే చాలా ఎక్కువగా టెంపరేచర్ ఉంది తనకి. అండ్ అసలు ఏమీ తినడం లేదు, ఏమీ తాగడం లేదు, నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది అని చెప్పింది. ఐ విల్ కమ్ విత్ యూ అండ్ సీ ఝాన్సీ, బెహర్మ్యాన్ సెడ్. నీతో పాటు నేను కూడా పైకి వస్తాను, పద, వచ్చి ఒకసారి ఝాన్సీని చూస్తాను అన్నాడు. దే టిప్ టాయిడ్ ఇన్ టు
the room. So tiptoe means walk on toes so as not to make noise. అసలు సౌండ్ చేయకుండా మనం టోస్ మీద వెళ్తాం కదా, చిన్నగా నెమ్మదిగా సైలెంట్గా. సో అలా వెళ్ళారనమాట ఆ రూమ్ కి. ఝాన్సీ వాజ్ స్లీపింగ్. షీ డ్రూ ద కర్టైన్స్ టుగెదర్ అండ్ దే వెంట్ టు ద నెక్స్ట్ రూమ్. సో ఆమె నిద్రపోయింది అనమాట ఝాన్సీ. అప్పుడు ఈమె ఏం చేసింది, ఆ కర్టన్స్ క్లోజ్ చేసి ఈ బెహర్మ్యాన్ అండ్ ఆ షూ ఇద్దరు కలిసి నెక్స్ట్ రూమ్ లోకి వెళ్ళారన్నమాట, పక్క రూమ్ లోకి. షీ పీప్డ్ అవుట్ త్రూ ద విండో. సో పీపుడ్ మీన్స్ ఇలా తొంగి చూడడం అనమాట. సో ఆ విండోలో నుంచి అలా తొంగి చూసింది షూ. There was only one leaf on the creeper. సో చూడు అక్కడ ఓన్లీ ఒకే ఒక్క లీఫ్ ఉందన్నమాట. సో లాస్ట్ లీఫ్ ఉంది ఇప్పుడు అక్కడ. It was raining heavily and an icy cold wind was blowing. అంత పెద్ద వర్షం పడుతుంది అండ్ వడగండ్ల వానలాగా పడుతుంది అండ్ చల్లటి చాలా హెవీ విండ్ అనేది వస్తూ ఉందన్నమాట. ఐస్ కోల్డ్ విండ్ వాజ్ బ్లోయింగ్. ఇట్ సీమ్డ్ యాజ్ దో ద లీఫ్ వుడ్ ఫాల్ ఎనీ మినిట్ నౌ. సో ఇది ఎలా ఉందంటే ఏ నిమిషం అయినా కూడా ఆ లాస్ట్ లీఫ్ పడిపోవచ్చు అన్న విధంగా ఉంది బయట. బెహర్మ్యాన్ డిడ్ నాట్ సే ఎ వర్డ్. బెహర్మ్యాన్ అసలు ఏమీ కానీ మాట్లాడలేదు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ రూమ్. సో అతను సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు అనమాట, ఏమీ మాట్లాడకుండా ఆమె చెప్పేది వినంతా. ఓకే చూడండి అక్కడ లాస్ట్ లీఫ్ ఉంది, ఇక్కడ బెహర్మ్యాన్ అండ్ షూ మాట్లాడుకుంటున్నారు. ఝాన్సీ woke నెక్స్ట్ మార్నింగ్ in a feeble voice. She asked Shue to draw the curtains. So Jhansi woke up next morning Jhansi నిద్ర లేచింది. In a feeble voice, feeble means very weak. ఓకే సో చాలా వీక్ వాయిస్ తో షూని ఇలా అడిగింది, వెళ్ళి ఆ కర్టన్స్ ఓపెన్ చేయి ఒక్కసారి అని. షూ వాజ్ నర్వస్. షూ చాలా నర్వస్ గా భయపడుతూ వెళ్ళింది. షీ డ్రూ బ్యాక్ ద కర్టన్స్ వెరీ రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. సో తను వెళ్ళి ఆ కర్టన్స్ ని చాలా అన్విల్లింగ్ గా తీయకూడదు అనుకుంటానే నిదానంగా తీసిందనమాట. She exclaimed as she looked at the vine creeper. So అసలు ఆ వైన్ క్రీపర్ చూడగానే తనకి ఏమైపోయిందంటే షాక్ అయిందనమాట. ఓహో అనేసి ఎక్స్క్లైమ్డ్, ఆశ్చర్యపోయింది షూ చూసి. ఎందుకు చూడండి, లుక్ దెర్ ఈస్ స్టిల్ వన్ లీఫ్. ఎందుకంటే ఆ లాస్ట్ లీఫ్ ఇంకా పడిపోలేదు, అది అలాగే ఉంది. సో లుక్ దెర్ ఈస్ స్టిల్ వన్ లీఫ్, ఇంకా ఆ లాస్ట్ లీఫ్ అలాగే ఉంది చూడు అని షూ చెప్తుందనమాట. ఆన్ ద క్రీపర్. సో ఆ క్రీపర్ పైన అలాగే ఉంది చూడు. ఇట్ లుక్స్ క్వైట్ గ్రీన్ అండ్ హెల్దీ. సో అది చూడు ఎంత గ్రీన్ గా ఎంత హెల్దీగా ఉందో ఆ లాస్ట్ లీఫ్. ఇన్స్పైట్ ఆఫ్ ద స్టోమ్ అండ్ ద ఫియర్స్ విండ్స్ ఇట్ డిడెంట్ ఫాల్. సో ఫియర్స్ మీన్స్ వైలెంట్. సో వైలెంట్ విండ్స్ వచ్చాయి అండ్ స్టోమ్ వచ్చింది, ఎన్ని వచ్చినా కూడా అది పడిపోలేదు. చూడు అది ఎంత బాగుందో అని చెప్పింది. ఐ హర్డ్ ద విండ్ లాస్ట్ నైట్ సెడ్ ఝాన్సీ. యా నేను కూడా రాత్రి విన్నాను, గాలి అనేది చాలా ఎక్కువగా వీచింది, నేను కూడా విన్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ హ్యావ్ ఫాలెన్. సో నేనేమనుకున్నా అంటే పడిపోయి ఉంటుందిలే ఖచ్చితంగా అనుకున్నాను. ఇట్ విల్ షూర్లీ ఫాల్ టుడే దెన్ ఐ విల్ డై. ఈ రోజు ఖచ్చితంగా అది పడిపోతుంది, అప్పుడు నేను ఖచ్చితంగా చనిపోతాను అని చెప్పిందనమాట. యూ వోంట్ డై సెడ్ షూ ఎనర్జెటికల్లీ. నువ్వు చనిపోవు అని చాలా ఎనర్జెటిక్ గా చెప్పింది షూ. యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. వాట్ వుడ్ హ్యాపెన్ టు మీ ఇఫ్ యూ డై. సో నువ్వు చనిపోతే నాకేమవుతుంది అసలు, ఒకసారి ఆలోచించవా నా గురించి. నువ్వు నీ ఫ్రెండ్ కోసం బ్రతకాలి కదా. సో దయచేసి ఆలోచించు, నా కోసం నువ్వు బ్రతకాలి, నువ్వు చనిపోవు, నువ్వుకేమన్నా అయితే నేను తట్టుకోలేను, నేను కూడా ఉండలేను అని చెప్తుంది. ఝాన్సీ స్మైల్డ్ వీక్లీ అండ్ క్లోజ్డ్ హర్ ఐస్. సో ఝాన్సీ కొద్దిగా అలా నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకునింది. ఆఫ్టర్ ఎవ్రీ అవర్ ఆర్ సో షీ వుడ్ లుక్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ ఫైండ్ ద లీఫ్ స్టిల్ దే. సో ప్రతి ఒక్క గంటకు ఒకసారి అలా కళ్ళు ఓపెన్ చేసి ఆ విండోలో నుంచి ఆ లీఫ్ చూస్తుంది, అది ఎప్పుడు పడిపోతుందా అని చూస్తూ ఉందన్నమాట. కానీ ఆ లాస్ట్ లీఫ్ అనేది అలాగే ఉంది. ఇట్ సీమ్డ్ టు బి క్లింగ్ టు ద క్రీపర్. సో అది చూస్తుంటే ఎలా ఉందంటే, క్లింగ్ మీన్స్ హోల్డింగ్ ఆన్, క్లింగింగ్ మీన్స్ హోల్డింగ్ ఆన్, గట్టిగా పట్టుకునేసినట్లుగా ఉంది ఆ క్రీపర్ ని, అందుకే పడట్లేదు. ఇన్ ద ఈవినింగ్ దేర్ వాజ్ అనదర్ స్టోమ్ బట్ ద లీఫ్ డిడ్ నాట్ ఫాల్. సో ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఒక స్టోమ్ వచ్చింది, పెద్ద వాన గాలి అంతా వచ్చాయి, కానీ అది మాత్రం పడిపోలేదు. ఝాన్సీ లే ఫర్ ఎ లాంగ్ టైమ్ లుకింగ్ ఎట్ ద లీఫ్.
దెన్ షీ కాల్డ్ అవుట్ టు షూ. సో ఝాన్సీ అలాగే పడుకొని అలా లీఫ్ సైడ్ చూస్తూ ఉందన్నమాట. అండ్ షూని పిలిచింది తన దగ్గరికి. I have been a bad girl. You have looked after me so lovingly and I have not cooperated with you. So I have been a bad girl. నేను ఇప్పటి వరకు ఒక బ్యాడ్ గర్ల్ లాగా బిహేవ్ చేశాను. నువ్వు నా గురించి అసలు ఎంత ప్రేమగా చూసుకున్నావు అంటే నన్ను అంత ప్రేమగా చూసుకున్నావు. బట్ ఐ హ్యావ్ నాట్ కోఆపరేటెడ్ విత్ యూ. కానీ నేను నీకు ఏ విధంగానూ కోఆపరేట్ చేయలేదు. చాలా మొండికి వేశాను నేను. ఐ హ్యావ్ బీన్ డిప్రెస్డ్ అండ్ గ్లూమీ. సో నేను చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అండ్ గ్లూమీ బాధ, సాడ్. గ్లూమీ అంటే సో చాలా సాడ్నెస్కి నేను గురయ్యాను, చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోయాను. ద లాస్ట్ లీఫ్ హ్యాస్ షోన్ మీ హౌ విక్డ్ ఐ హ్యావ్ బీన్. సో లాస్ట్ లీఫ్ ఉంది కదా, అది నాకు తెలియజేసింది అనమాట. సో నేను ఎంత మూర్ఖంగా నేను బిహేవ్ చేస్తున్నానో అనేది నాకు ఈ లాస్ట్ లీఫ్ అనేది తెలియజేసింది. ఓకే, అండ్ విక్డ్ అంటే ఇక్కడ ఫూలిష్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఇట్ ఈజ్ ఎ సిన్ టు వాంట్ టు డై. సో నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను ఏమనంటే చనిపోవడం అనేది మహాపాపం. అంటే చనిపోవాలి అనుకోవడం అనేది మహాపాపం అంటారు కదా, ఆత్మహత్య అనేది అన్నిటికన్నా మహాపాపం అని. సో చనిపోవాలి అనుకోవడం అనేది చాలా పెద్ద పాపం అనేసి ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. షూ హగ్డ్ ఝాన్సీ. సో ఇమీడియట్ గా షూ గట్టిగా ఝాన్సీని హగ్ చేసుకునింది. దెన్ షీ గేవ్ హర్ లాట్స్ ఆఫ్ హాట్ సూప్ అండ్ ఏ మిర్రర్. సో అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ తనకి హాట్ గా సూప్ చేసుకొని వచ్చి ఝాన్సీకి ఇచ్చింది. అండ్ ఒక మిర్రర్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది తన ఫేస్ చూసుకోవడానికి. ఝాన్సీ కోంబ్డ్ హర్ హెయిర్ అండ్ స్మైల్డ్ బ్రైట్లీ. సో అప్పుడు ఝాన్సీ తన హెయిర్ ని బాగా కోంబ్ చేసుకొని నవ్విందనమాట. సో చూడండి, ఆత్మధైర్యం అంటారు కదా. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుంటే మనము చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇన్ ద ఆఫ్టర్నూన్ ద డాక్టర్ కేమ్. ఆఫ్టర్ ఎగ్జామైనింగ్ హిజ్ పేషెంట్ హీ టోల్డ్ షూ. సో ఆఫ్టర్నూన్ డాక్టర్ వచ్చి తన పేషెంట్ ని ఎగ్జామైన్ అంటే బాగా అబ్జర్వ్ చేసి షూకి ఇలా చెప్తున్నాడు. ఝాన్సీ నౌ హ్యాస్ ద విల్ టు లివ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ షీ విల్ రికవర్ సూన్. సో ఝాన్సీకి ఇప్పుడు బ్రతకాలి అనే కోరిక వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్పగలను తను త్వరలో కోలుకుంటుంది. నౌ ఐ మస్ట్ గో డౌన్ స్టైర్స్ అండ్ సీ బెహర్మ్యాన్. హీ ఈజ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ న్యూమోనియా బట్ ఐఎమ్ అఫ్రైడ్ దేర్ ఇస్ నో హోప్ ఫర్ హిమ్. సో నేను ఇప్పుడు ఇంకా అర్జెంట్ గా కిందకి వెళ్ళాలి. కింద బెహర్మ్యాన్ ఉన్నాడు కదా, ఆయన కూడా న్యూమోనియా నెమ్ముతో బాధపడుతున్నాడు. కానీ నాకు ఆయన బ్రతుకుతాడనే నమ్మకం లేదు అని డాక్టర్ చెప్పాడు. మై గాడ్, బెహర్మ్యాన్కి ఏమైంది? అతనికి కూడా సేమ్ డిసీజ్ వచ్చేసింది. సో లెట్ us see. The next morning Shoo came and sat on Jhansi's bed. Taking Jhansi's hand in hers, she said, I have something to tell you. సో ద నెక్స్ట్ మార్నింగ్, సో పక్క రోజు మార్నింగ్ అంటే ఆ రోజు ఈవినింగ్ అతను కిందకి వెళ్ళాడు. డాక్టర్ కానీ బ్రతుకుతాడని నమ్మకం లేదని చెప్పేశాడు. సో అది అయిపోయింది, రాత్రి అయిపోయింది, మళ్ళీ పగలు వచ్చింది. సో ఆ మార్నింగ్ ఈ షూ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని తన బెడ్ పైన కూర్చొని తన హ్యాండ్ని తీసుకొని షూ హ్యాండ్లో పెట్టుకొని ఇలా మాట్లాడుతుంది. నేను నీకు ఒకటి చెప్పాలి. మిస్టర్ బెహర్మ్యాన్ డైడ్ ఆఫ్ న్యూమోనియా దిస్ మార్నింగ్. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మిస్టర్ బెహర్మ్యాన్ నెమ్ముతో చనిపోయాడు. He was ill for only 2 days. తను జస్ట్ 2 రోజుల ముందే ఇల్నెస్ అనేది వచ్చింది అతనికి. The first day the janitor found him on his bed. సో ఫస్ట్ రోజు 2 రోజుల ముందే కదా అతనికి వచ్చింది. అప్పుడు 2 రోజుల ముందు ఫస్ట్ రోజు ఏమైందంటే జానిటర్ మీన్స్ ఏ పర్సన్ హూస్ జాబ్ ఈస్ టు లుక్ ఆఫ్టర్ ద బిల్డింగ్. అంటే ఒక వాచ్మ్యాన్, సెక్యూరిటీ గార్డు అలా అనుకోవచ్చు అనమాట. సో జానిటర్ వెళ్ళినప్పుడు ఇతను బెడ్ పైన పడుకో ఉన్నాడు ఫస్ట్ రోజు. ద ఫస్ట్ డే జానిటర్ ఫౌండ్ హిమ్ ఆన్ హిస్ బెడ్. హిస్ క్లోత్స్ అండ్ షూస్ వర్ వెట్ అండ్ హీ వాస్ షివరింగ్. సో ఆ రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తే ఏమైందంటే అతను బెడ్ పైన పడుకో ఉన్నాడు. అతని క్లోత్స్ కంప్లీట్ గా తడిచిపోయి ఉన్నాయి అండ్ అతని షూస్ కూడా బాగా తడిచిపోయి ఉన్నాయి అనమాట. అండ్ అతను చలికి చాలా వణుకుతున్నాడు, షివరింగ్. హీ హ్యాడ్ బీన్ అవుట్ ఇన్ ద స్ట్రోమీ నైట్. సో అతను ఆ రోజు నైట్ పెద్ద వర్షం పడింది కదా, ఆ వర్షంలో అతను బయటకు వెళ్ళాడు ఆ రోజు నైట్. ఓకే, ఆ ముందు రోజు నైట్ బయట వెళ్ళాడు. దెన్ దే ఫౌండ్ ఏ ladder అండ్ ఏ lantern స్టిల్ లైటెడ్ లయింగ్ నియర్ హిస్ బెడ్. సో
అతనికి ఇంకా ఏం కనిపించిందంటే అతని బెడ్ పక్కన వాళ్ళు ఏం చూశారంటే ఒక లేడర్ నిచ్చెన కనిపించింది అండ్ ఏ ల్యాంటర్న్ లైట్ ఉంటుంది కదండి, ల్యాంటర్న్ దీపం లాంటిది. సో అది కనిపించింది అనమాట. లైట్ స్టిల్ లైటెడ్ లయింగ్ నియర్ హిస్ బెడ్. సో అది ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట ఆ ల్యాంటర్న్ అనేది. అంటే రాత్రి వెలిగించుకొని తీసుకొని వెళ్ళాడు బయటికి, ఎక్కడికో వెళ్ళాడు అతను ముందు రోజు రాత్రి. పక్క రోజు వచ్చి ఇలా బెడ్ పైన పడిపోయి ఉన్నాడు. దే వర్ ఆల్సో సమ్ బ్రషెస్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో పెయింట్స్ ఆన్ ద ఫ్లోర్ నియర్ ద లేడర్. సో ఆ లేడర్ కి దగ్గరగా ఇంకా ఏమున్నాయంటే బ్రషెస్, పెయింట్ వేసే బ్రషెస్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో పెయింట్స్ కూడా ఉన్నాయంట, కలర్స్ పెయింట్స్ ఉన్నాయి ఆ ఫ్లోర్ పైన ఆ లేడర్ పక్కన. ఝాన్సీ డియర్ సెడ్ షూ లుక్ అవుట్ ఆఫ్ ద విండో. సో ఝాన్సీ ఒక్కసారి ఆ విండోలో నుంచి బయటికి చూడు. లుక్ ఎట్ దట్ ఐవీ లీఫ్. సో ఆ లాస్ట్ లీఫ్ ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి నువ్వు. హ్యావెంట్ యూ వండర్డ్ వై ఇట్ డజంట్ ఫ్లటర్ వెన్ ద విండ్ బ్లోస్. సో నీకు అసలు ఒక్కసారి కూడా అనిపించలేదా, ఆశ్చర్యం వేయలేదా? ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా ఆ ఆకు అనేది ఒక్కసారి కూడా ఇట్ డజంట్ ఫ్లటర్ మీన్స్ నాట్ మూవింగ్, కదలడం లేదు అసలు ఆకు అనేది. నీకు అసలు డౌట్ రాలేదా? Because that's Behrman's masterpiece. He painted it the night the last leaf fell. Oh Henry. సో నాకు చెప్తుంటేనే అసలు గూస్ బంప్స్ వస్తుందండి వింటుంటే. అసలు ఎంత ఎక్సలెంట్ స్టోరీ అసలు. సో ఒక మనిషిని బ్రతికించడం కోసం అది ఏం చేశాడంటే తను వెళ్ళి ఆ రోజు ఏం మాట్లాడకుండా షూ చెప్పింది వినేసి అలాగే కిందకు వచ్చాడు కదా, అప్పుడే తన పెయింట్స్ అన్ని తీసుకొని ఒక లేడర్ తీసుకొని వెళ్ళి అప్పటికే ఆ లాస్ట్ లీఫ్ అనేది పడిపోయింది. అతని కిందకు వచ్చే లోపల పడిపోతే తను డ్రా చేశాడనమాట ఆ లాస్ట్ లీఫ్ ని. సో అది చూడడానికి ఎలా ఉందంటే నిజంగా ఒరిజినల్ లీఫ్ ఎలా ఉందో అలాగే ఉంది. కాబట్టి ఝాన్సీకి కానీ షూకి కానీ ఎవరికి డౌట్ రాలేదు దాని మీద. సో కాబట్టి ఇక్కడ ఆమె అనేది ఇట్స్ ఏ బెహర్మ్యాన్స్ మాస్టర్ పీస్. సో అంత అద్భుతమైనటువంటి పిక్చర్ తను డ్రా చేశాడు అండ్ ఒక మనిషిని బ్రతికిచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా తన డ్రీమ్ ఏంటి, ఒక మాస్టర్ పీస్ డ్రా చేయాలనేసి. సో తన ప్రాణాలను పణంగా పెట్టి తను ఒక మాస్టర్ పీస్ డ్రా చేసి తను ఇంకొకరిని బ్రతికిచ్చి తను చనిపోయాడు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ Behrman. సో he painted it the night the last leaf fell. లాస్ట్ లీఫ్ పడిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తనంతా పెయింట్ చేశాడు, ఆ వర్షంలో పెయింట్ చేశాడు. అది పెయింట్ చేసుకొచ్చిన తర్వాత లోపలికి వచ్చి ఇంకా అలాగే పడిపోయాడు తన మంచం మీద. ఆ నెమ్ముతో బాగా తడిచాడు కదా, 60 years కాబట్టి ఆ చలికి వణుకుతూ 2 days అలాగే ఉండి చనిపోయాడు. సో ఇట్ వాస్ రిటన్ బై ఓ హెన్రీ. సో రియల్లీ చాలా అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది, మోటివేషనల్ స్టోరీ. ఏ విధంగా అంటే ఒక్కరికి హెల్ప్ చేయడం కోసం మనం ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అనేటటువంటి మెసేజ్ ఇక్కడ మనకు ఇచ్చారు. అలాగే మనకు మన మీద కాన్ఫిడెన్స్ అనేది లేకుంటే ఖచ్చితంగా మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అండ్ నువ్వు ఏది సాధించలేవు నీ లైఫ్లో అనే ఒక మెసేజ్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఎక్కడో దూరంగా ఉన్న సచిన్ టెండూల్కరో లేదంటే ధోనియో 6 కొడితే ఇక్కడ కూర్చొని టీవీ ముందు కూర్చొని గట్టిగా అరుస్తూ అప్రిషియేట్ చేస్తాం, క్లాప్స్ కొడతాము. అదే నీ బ్రదరో నీ సిస్టరో నీకు వాళ్ళకి 100కి 90 మార్క్స్ వచ్చాయి, 95 మార్క్స్ వచ్చాయనంటే అసలు అప్రిషియేట్ చేసేది ఏమి ఉండదు. ఇంకా తిడతాం 5 మార్క్స్ ఎక్కడికి పోయా, 10 మార్క్స్ ఎక్కడికి పోయాయి అనేసి. So first of all, we have to learn to appreciate ourselves and then the persons who are beside to us and then the persons who are far away from us. So first నిన్ను నువ్వు అప్రిషియేట్ చేయడం నేర్చుకో, నిన్ను నువ్వు పొగుడుకో. ఆ తర్వాత నీ పక్కన ఉన్న వాళ్ళని పొగుడు, ఆ తర్వాత ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని పొగుడుతూ గాని. ఓకే, నిన్ను నువ్వు నమ్మాలి, నీ పైన నీకు నమ్మకం ఉండాలి. నేను సాధిస్తాను, నేను చేయగలుగుతాను, నాకు ఉన్నటువంటి కాన్ఫిడెంట్ నాకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. ఎంత కష్టమైనా పర్లేదు నేను చేస్తాను. ఇదేం కష్టం కానీ, ఇదెంత పని కానీ, ఇదెంత వర్క్ కానీ నేను కంప్లీట్ చేయగలుగుతాను, నేను అనుకుంటే చేసేస్తాను ఏదైనా కూడా. ఇలాంటి మాటలు నువ్వు అనుకుంటే ఎంత కష్టమైన పని కూడా ఇట్టే అయిపోతుంది ఈజీగా. అలా కాకుండా అరే ఏముందులే కానీరా, ఎన్నిసార్లు ట్రై చేసినా అది కావట్లేదు, దాన్ని ఎందుకు ట్రై చేసేది, ట్రై చేసి కూడా వేస్టే కదా, ఐ డోంట్ వాంట్ టు ట్రై ఇట్ అగైన్ అండ్ అగైన్, ఐ డోంట్ వాంట్, సో ఐ జస్ట్ లీవ్, ఐ వాంట్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో వేరే దాని మీద ఫోకస్ చేస్తే నాకు టైం కలిసి వస్తుంది. ఇది ఎందుకు, ఇది రావడం లేదు, వదిలేస్తాను, నేను రావడం లేదు వదిలేస్తాను అని అంటే ఎందుకు రావట్లేదు అనేసి క్వశ్చన్ చేయి. నెక్స్ట్ అది కూడా రాకపోతే, ఆ తర్వాత కూడా రాకపోతే జీవితాంతం వదులుకుంటూ వెళ్ళిపోతావా అన్ని? లేదు కదా.
సో ఇది నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే సేమ్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది, లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరిలో ఎవరికో కూడా వచ్చి ఉంటుంది కదా ఆ ప్రాబ్లం. వాళ్ళు కూడా ఫేస్ చేస్తుంటారు కదా, వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేస్తుంటారు కదా. దెన్ వన్ వర్క్ డన్ బై వన్ పర్సన్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీవన్. ఒక పని ఒకరు చేయగలిగారు అని అంటే అది అందరూ చేయగలుగుతారు. వాళ్ళకేం సపరేట్గా మ్యాజికల్ పవర్స్ ఇవ్వలేదు దేవుడు. నీకొకటే ఏమి ఇలాంటి డిజేబుల్, ఏమి ఫిజికల్లీ నువ్వేమి డిజేబుల్ కాదు కదా. సో వాళ్ళకి ఎక్కువ నువ్వు తక్కువ అనుకోవడానికి, అందరూ సమానమే. వాళ్ళు చేయగలిగారు అని అంటే వాళ్ళ కమిట్మెంట్ ఉంది, నేను చెయ్యాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, దీని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, నాకు ఫైనల్గా సక్సెస్ రావాలి, వచ్చే వరకు నేను నిద్రపోనన్న కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. మనకు చేయి వాసింది, కాలు వాసింది, చేయి నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అమ్మ నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటాను, నా వల్ల కాదు, అలసిపోయాను ఈరోజు, నేను 1 అవర్ నుంచి చదువుతున్నాను, ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను. 1 అవర్ నుంచి చదివావు కానీ 1 లెసన్ కంప్లీట్ చేసావా? 1 అవర్ నుంచి చదివావు కానీ పర్ఫెక్ట్గా నీకు 50 మార్క్స్ వస్తాయని నీ కాన్ఫిడెన్స్ ఉందా? లేదు. సో లేనప్పుడు ఏ విధంగా నువ్వు రెస్ట్ తీసుకుంటావు? రెస్ట్ తీసుకుంటే అది కమిట్మెంట్ ఎలా అవుతుంది? సో యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. నీ మీద నువ్వు నమ్మకంతో, కమిట్మెంట్తో వర్క్ చేయి, డెఫినెట్గా సక్సెస్ అనేది వచ్చేస్తుంది నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ. ఓకే, సో దిస్ ఈస్ ద మోరల్ దట్ ద ఆథర్ వాంటెడ్ టు గివ్ టు అస్. ఓకే, సో అందరూ కూడా కాన్ఫిడెన్స్తో ఉండండి. ఎవరన్నా హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యో డాక్టర్ చెప్పాడు ఇంక నువ్వు 2 రోజులు కూడా బ్రతకవు అన్నావు అనుకోండి, అప్పుడే వాడు పోతాడు. అలా కాకుండా ఏం చెప్పాలి, బాగలేని వాళ్ళకి, ఐసీయూలో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఏం కాదంటే ఇప్పుడే డాక్టర్తో మాట్లాడొచ్చాను, బాగైపోతుందంట, 2 days మెడిసిన్స్ వాడితే సరిపోతుందంట, స్కానింగ్, ఎక్స్రేలు అన్నీ తీసేశారు, బ్లడ్ టెస్ట్ అన్నీ తీశారు, మొత్తం నేను కూడా చూశాను, ఏం లేదు అంతా నార్మల్గానే ఉంది, నా ఫ్రెండ్ కూడా పంపించాను, అంతా బాగుందంటలే, వాళ్ళు కూడా చూశారు, నాకు తెలిసిన డాక్టర్ కూడా చెప్పాడు, నువ్వేం వరీ అవుతుంది, 2 daysలో బయటకు వచ్చేస్తావు, మనం తిరుగుతాంలే బాగా. వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఓకే, అంతే కాకుండా ఐసీయూలో బెడ్ పైన ఉన్న అతని దగ్గరికి వెళ్ళి ఇప్పుడే చూసి వచ్చాను, అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు, చాలా కాలం ఉంటావు అనుకున్నాను, డాక్టర్ చెప్పాడు ఇప్పుడే మ్యాక్సిమం 1 రోజు అంట అనగానే నువ్వు 1 రోజు అంట అనే లోపలే అక్కడ పోయి ఉంటాడు. ఓకే, సో అదే ఇక్కడ ఝాన్సీకి ఇచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ అండి. సో నువ్వు బ్రతుకుతావు అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. తనని మెంటల్లీ డైవర్ట్ చేయడానికి బెహర్మ్యాన్ చాలా అంటే చాలా యూజ్ అయ్యాడు అనమాట. ఓకే, సో మెంటల్లీ ఇలా ఫిక్స్ అవ్వద్దు, ఎవరో తుమ్మారు నేను బయటకు వెళ్తే ఏదో ఒకటి అయిపోతుంది, పొద్దున్నే లేచి మా ఎదురింటా మోహన్ చూశాను నాకు ఇలా జరిగింది, ఇలాంటి పిచ్చి మనసులో పెట్టుకోవద్దు. కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్ని రాళ్ళు ఒక దగ్గర డబ్బా పెట్టి దాంట్లో వేస్తూ ఈ 3 దాంట్లో పడితేనే నాకు మంచి మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, దేవుడి పటాలకు పువ్వు పెట్టి ఆ పువ్వు పడమ్మ ఆ పువ్వు పడితేనే నా కోరిక తీరుతుంది అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కాదు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, కాన్ఫిడెంట్గా దేవుడిని నమ్ముకో, సో చాలా నమ్మకంతో మొక్కు, అండ్ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, డెఫినెట్గా వర్క్ అనేది సక్సెస్ అవుతుంది. ఎవరి మీదో మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే, సో అందరూ కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా నమ్ముకోండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ లెసన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను, అండ్ ఇంత కష్టపడి చెప్పినందుకు దయచేసి నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఈజీగా ఉంటాయండి, మీరు లెసన్ బాగా అర్థమైంది కాబట్టి మీరే ట్రై చేయండి, లేదంటే కావాలంటే నేను ఆన్సర్స్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. వాట్ ఈజ్ ఝాన్సీస్ ఇల్నెస్? న్యూమోనియా. వాట్ కెన్ క్యూర్ హర్? ద మెడిసిన్ ఆర్ ద విల్లింగ్నెస్ టు లివ్? ఏది క్యూర్ చేయగలుగుతుంది? మెడిసిన్సా? కాదు కదా, విల్లింగ్నెస్ టు లివ్. Do you think the feeling of depression Jhansi has is common among teenagers? సో ఇప్పుడున్న టీనేజర్స్ అందరిలో ఇలాంటి డిప్రెషన్ అనేది కామన్గా ఉందా? సో మీ ఓన్ ఆన్సర్ రాయండి, ఉంటే ఉందని లేదంటే లేదనేసి. ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా రాయండి. బెహర్మ్యాన్ హ్యాజ్ ఏ డ్రీమ్. వాట్ ఈజ్ ఇట్? హీ వాంట్ టు డ్రా ద మాస్టర్ పీస్. డస్ ఇట్ కమ్ ట్రూ? అది నిజమైందా? ఎస్, ఇట్ కేమ్ ట్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్ట్ లీఫ్. వాట్ ఈస్ బెహర్మ్యాన్స్ మాస్టర్ పీస్? బెహర్మ్యాన్స్ మాస్టర్ పీస్ ఈస్ ద లాస్ట్ లీఫ్. వాట్ మేక్స్ యూ సే సో? సో ఎందుకు బెహర్మ్యాన్స్ మాస్టర్ పీస్ అని చెప్పింది షూ ఆ లాస్ట్ లీఫ్ని అంటే? బికాస్ అది ఎవరికి డౌట్ రాలేదు. నో వన్ గెట్ ద డౌట్ దట్ దట్ వాస్ ద పెయింటింగ్. ఆల్ మెంబర్స్ హ్యాస్ థాట్ దట్ ఇట్ వాస్ ఏ రియల్ లీఫ్. So such a way he drew that. That's what she said, it was the masterpiece and which was helped to save the Jhansi's life. Okay, so ante chala easy nandi. Okay,
So this is all about. Thank you so much for watching my videos. This is Venkatesh Yarava. Please don't forget to subscribe my channel.